వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబియా వ్లాగ్స్. ఈరోజు నేనైతే మహాశివరాత్రి ఉపవాస విరమణ సందర్భంగా చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కర్రీ మాత్రం కంపల్సరీగా చేసి భగవంతునికి సమర్పించాలి. ఈ కర్రీకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ కర్రీలో మనకు 5 రకాల కూరగాయలు కలుస్తాయి. ఈ 5 రకాల కూరగాయలు అనేటివి మన పంచభూతాల సమతుల్యతను ప్రతీకంగా భావిస్తారు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటి సమతుల్యకు ప్రతీకగా భావిస్తారు. అందుకని మన మహాశివరాత్రికి మన శివునికి అర్పించాల్సిన కర్రీలో ఇది స్పెషల్ అన్నమాట. నేనైతే దీనికోసం ముందుగా అయితే శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఒక సైడ్ నేను చారు కోసము చింతపండు, అలాగే పప్పు కోసం అయితే పెసరపప్పు, అందులో కొద్దిగా కందిపప్పు కూడా నేను యాడ్ చేశాను. అవన్నిటిని పప్పులను మంచిగా వాష్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా వాష్ చేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన మనకి కర్రీస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. శనగపప్పు ఒక రోజు నైట్ ముందు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేనైతే అన్నీ మార్నింగే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు కర్రీలు తొందర అవడానికి హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా సపరేట్గా మనం శనగపప్పును ఉడికించాల్సిన అవసరం లేదు. శనగపప్పు కూడా త్వరగానే ఉడికిపోతుంది. ఇవి అయితే నానబెట్టుకొని నేను ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి కావాల్సినవి ఆలు, చిక్కుడుకాయ, బీరకాయ, మెంతి కూర, శనగపప్పు నేనైతే ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి మీరు వాడుకోవచ్చు. ఇంకా వంకాయ మిస్ అయింది, నా దగ్గర వంకాయ లేకుండే. వంకాయ ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేయాలి. ఎందుకంటే అన్ని కూరగాయలు త్వరగా ఉడికిపోతాయి. కొద్దిగా శనగపప్పు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందుకే ముందుగా శనగపప్పు వేయాలి. తర్వాత కరివేపాకు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ, ఆలు, బీరకాయ ఈ మూడింటిని వేసి మిక్స్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. మెంతి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఆ మెంతి లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ మూడింటిని మాత్రము ఇప్పుడే వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి. చూసారా, మనం కలపడం వలన అన్ని కూరగాయలు మిక్స్ ఎలా అవుతున్నాయి. ఒక్క కూరలో 5 రకాల కూరగాయలు కలవడం అనేది ఐక్యత, సమన్వయం అనే భావాన్ని సూచిస్తుంది. ఇది శివతత్వానికి అనుగుణం. అందుకనే ఈ శివరాత్రి ఉపవాసానికి ఈ కర్రీ వండుతారు చాలామంది. నాకు తెలిసినప్పటి నుండి మాత్రం మా అమ్మ చేసే వంటల్లో ఇది కంపల్సరీగా ఉంటుంది. నేను కూడా అదే పాటిస్తున్నాను ఇప్పుడు. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఈ పసుపు వేయగానే మన కర్రీకి మంచి కలర్ వస్తుంది. మనం ఒక్కొక్క కర్రీ సపరేట్ చేసుకొని తినే కన్నా ఒకసారి ఈ కర్రీని కూడా ట్రై చేయండి. ఫాస్టింగ్ రోజనే కదా, ఒకసారి మామూలుగా కూడా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మామూలుగా వండే కన్నా ఇలా మన దేవునికి నైవేద్యం పెట్టే రోజు మాత్రం ఇంకా కర్రీస్ చాలా ఎక్సలెంట్గా కుదురుతాయి. తర్వాత కొద్దిగా టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు మీ ఆప్షనల్, ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ లైట్గా వేయడం వల్ల మనకి కొంచెం డ్రైగా కాకుండా ఉంటుంది కర్రీ. టమాటా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా టమాటా ఉడికిపోయేంత వరకు మగ్గనివ్వాలి. చూడండి, మన కర్రీ కొంచెము గ్రేవీ లాగా కొంచెం ఉంటుంది. మనకి డ్రైగా ఉండకుండా టమాటా వేయడం వల్ల కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఇలా బాగా ఉడికించుకోవాలి.
మన కర్రీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం సపరేట్గా పప్పు చారు చేసుకుంటాం కాబట్టి కొంచెం దీనిలో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మన వెజిటేబుల్స్ అన్నింటికి కూడా కారం బాగా పట్టేలా కలుపుతూనే ఉండాలి. ఈ కారం వేసిన తర్వాత తొందరగా మనకు అడుగంటుతుంది, అలా అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత మనం మెంతికూర లాస్ట్లో మెంతికూర యాడ్ చేయాలి. ఈ మెంతికూర మనం ముందు వేస్తే బాగా ఉడికిపోతుంది. మనకు మెంతికూరకు అంత టైం పట్టదు, త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. అసలు మెంతికూర వేయగానే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అది మొత్తం చేంజ్ అవుతుంది. మెంతికూర వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. చూడండి కొంచెం అడుగంటుతున్నట్టుంది. ఈ టైంలో మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈవెన్గా అన్ని వెజిటేబుల్స్ అనేటివి ఉడికిపోతుంటాయి. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కొద్దిగా మనకి కొంచెం వెజిటేబుల్స్ అనేటివి కొద్దిగా మనం వేసిన కారం అవన్నీ ఉడకడం కోసము కొద్దిగా లైట్గా వాటర్ అయితే యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మన గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసి బాగా కలపాలి. చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది, మనకు పైకి తేలుతుంది. సపరేట్ అంటే మనకి ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా యమ్మీ, అసలు చూడగానే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా దేవుని కోసం నైవేద్యంగా చేసిన రోజు అయితే చాలా ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం మామూలు చేసే వంటకాల కన్నా మనం ఎప్పుడైతే దేవుని కోసం నైవేద్యంగా మన భక్తి శ్రద్ధలతో చేస్తామో అప్పుడు ఇంకా కర్రీ చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ ఆల్.